హాయ్ వీవర్స్, ఇప్పుడు మనం వచ్చి శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర విశ్వేశ్వర విశ్వకర్మ దేవాలయం దగ్గర అయితే ఉన్నాము. ఇది గుడి పై నుంచి వ్యూ అండి. సూపర్గా ఉంటుంది. పెద్ద గుడి ఇది అయితే చాలా పెద్దగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. పైన అయితే చాలా అందంగా ఉంది గుడి అయితే. విగ్రహాలు కూడా చాలా ఉంటాయి గుళ్ళు ఇక్కడ, చిన్న చిన్నవి. మీకు కింద అయితే కళ్యాణ మండపం ఒకటే ఉంది. ఇది ఒక సైడ్ నుంచి వ్యూ. మీకు సైడ్ వ్యూ కూడా చాలా బాగుందండి. ఇది పార్వతీదేవి, లక్ష్మీదేవి చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడైతే అమ్మవార్లవి. ఇది అన్నపూర్ణేశ్వర దేవి దగ్గరికి అయితే వచ్చాను నేను ఫస్ట్. విగ్రహం అయితే చాలా అందంగా ఉండైతే నేనైతే దర్శనం చేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను. అన్నపూర్ణేశ్వరి దేవి అయితే చాలా బాగుందండి. తర్వాత అయితే నందీశ్వరిని అయితే చూశాను. నందీశ్వరిని తర్వాత అయితే వినాయకుని దగ్గరికి వచ్చాను. విగ్రహాలు చిన్న చిన్నవి అయినప్పటికీ కూడా గుడి చాలా ఫేమస్ అండి. చాలా ఇయర్స్ నుంచి ఉందండి ఇక్కడ మీకు. ఇది వచ్చి గాయత్రీదేవి అమ్మవారు. గాయత్రీదేవి అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుందండి. చాలా అందంగా ఉంది ఇక్కడైతే మీకు. తర్వాత ఆది శంకరాచార్యులు విగ్రహం ఇది. చిన్నదైనా కూడా బాగానే ఉంది. ఈ కింద ఉండేది ఇదే అండి, గోవింద సమేత సత్రము కళ్యాణ మండపము. బిల్డింగ్ కొంచెం కింద పెద్దగానే ఉంటుంది. అక్కడి వరకు, అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడి వరకు మీకు బిల్డింగు. ఈ నాగదేవత సుబ్రహ్మణ్య సమేత నవగ్రహ మండపం ఇది. లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇది చూడండి, నాగదేవత విగ్రహాలు అనేది ఏర్పరిచినారు. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంది. ఇదే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము. ఇది రాగిమాని కింద చుట్టూ చూపిస్తున్నాను మీకు. విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి. నాగదేవతను దర్శనం చేసుకునే వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకోండి మీరు. నేను ఇంతవరకు చూసిన గుళ్ళన్నిటిలోనూ నాగల రాళ్ళు అనేవి ఈ రాగిమాని కిందే ఉంటాయండి. తర్వాత అయితే ఇంకా బంగారు మైసమ్మ దేవాలయం దగ్గరికి అయితే వచ్చాను. బంగారు మైసమ్మ దేవాలయం సూపర్గా ఉంటుంది. ఒకసారి చూడండి, చూపిస్తాను మీకు. చూడండి, మొదటగా అయితే ఇది ఎంట్రన్స్లో మీకు ఈ శివలింగము పాలరాతితో చేసిన నంది అనేది ఉంటాడు ఆపోజిట్లో. అమ్మవారి దగ్గరికి వస్తే అమ్మవారిని చూస్తుంటే స్వయంగా కళ్ళు తెరిచి చూస్తున్నట్టే ఉందండి ఇక్కడైతే మీకు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.